హాయ్ చెల్లెలు, అలా సాయంకాలం వేళ ఇలా మిర్చి బజ్జీని తీసైతే మెల్ల వేసేసుకోవాలి. మనకు సెట్ అవ్వలేదు అనుకుంటే కనుక మిర్చి బజ్జీ వేసేసుకోవాలి. మరి వేసేసుకుందామా? చిటికలో కంప్లీట్ అయిపోతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ పెట్టేసుకుని 5 స్పూన్స్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. అలాగే స్పైసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. 1 స్పూన్ కారం, చిటికెడు సాల్ట్, కొద్దిగా వామును కూడా యాడ్ చేసేసుకోవాలి. వాముని క్రష్ చేసి వేయడం వల్ల టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లమ్స్ అనేది లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత బజ్జీ మీద క్రంచీనెస్ కోసం చిటికెడు సోడాను కూడా వేసేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ని పెట్టి మన మిర్చి బజ్జీలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా 2 భాగాలుగా అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ లో డైరెక్ట్ గా వేస్తే మిర్చి అనేది పేలుతూ ఉంటుంది కాబట్టి ఇలా 2 భాగాలుగా వేసేసుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు బజ్జీలు అయితే ఫ్రై చేసేసుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఒక్కొక్క మిర్చిని కూడా ఆల్రెడీ కోట్ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసేసుకుని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.